శ్రవణ్ కుమార్ గారు, మీ స్టాండ్ ఏంటి? ఓవరాల్గా ఇష్యూని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. గరికపాటి కోణంలో ఏం చెప్తారు, కామేశ్వరి గారి కోణంలో ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు మనం అందరూ అనుకుంటున్న విషయంలో కూడా ఎట్లా ఎవరి దృక్పథం ఎలా ఉంది అసలు ఏంటి అనేది కూడా చెప్తాను. వాస్తవానికి ఈ ప్రవచనకర్త అనుకున్నాం కానీ ఈయన ఒక ప్రబుద్ధుడు అని తెలుస్తూ ఉంది. ఈయన ఒక ఆధ్యాత్మిక వేత్త అనుకున్నాం కానీ అధముడు అని కూడా అర్థమవుతూ ఉంది జరుగుతున్నటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తూ ఉంటే. అంటే ఇప్పుడు దాకా ఆయన ప్రవచనాలు ఇవన్నీ వృధానా? ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి వీడియోల ప్రకారం చూస్తే ఇదొక మేకవన్న పులిలా ముసుగేసుకున్న వ్యక్తిలా కనిపిస్తూ ఉన్నాడు. అవునా కాదంటే ఆయన ఈ మధ్యకాలంలో చేసిన ఆయన కాంట్రవర్షన్ చూస్తే కూడా నిజంగా కామేశ్వరి గారు చెప్తున్నట్టు వాదనలని బలపరుస్తూ ఉన్నాయి కొన్ని. అంటే ఈయన బయటికి కనిపించే విధానం వేరు, లోపల ఉన్నటువంటి అంతర్గత విధానం వేరు అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. గరికపాటి గారు ఇప్పుడు ఆయన ఒక లగడపాటి జగడపాటిలా తయారయ్యాడని మాకు అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ఒక స్త్రీ ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి ఆమె ఏదో ఒక చెప్పనైతే ఆమె ఆవేదన చెప్తా ఉంది. నేను తప్పు చేశాను లేదా నా తప్పు నుంచి అని చెప్పుకుంటూనే, అంటే ఆమె నేనేమో శుద్ధ పూస్తనేనేం చెప్పడానికి ఏం ప్రయత్నిస్తలేదు. ఇది నా కర్మ అంటూనే ఆ తప్పులు ఆమె చెప్తున్నటువంటి ఆరోపణలో కూడా ఆమె వాడినట్టు వొకాబులరీ కానీ విధానం కానీ చూస్తే డైరెక్టు అంటే చాలా ఖచ్చితంగా చెప్తున్నట్టు వర్డ్స్ అయితే వాడతలేదు, కానీ ఆమె ఆవేదన చెప్పడానికి కొన్ని పదాలని ఆయన పేరును ఉచ్చరించకుండా ఆమెకు వేదన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. పైగా ఆయన చేసినట్టు దాష్టికాలని, అంటే వాస్తవానికి చట్టం కూడా చెప్తూ ఉంది. గృహహింస చట్టంలో ఏం చెప్తుంది అంటే 4 గోడల మధ్య జరిగే వాటికి సాక్ష్యాలు ఉండవు, భార్యాభర్తల మధ్య జరిగే వాటికి సాక్ష్యాలు ఉండవు, అత్తాకోడలు వేధించేదానికి ఉండదు. గృహహింస చట్టం చెప్తా ఉంది. స్త్రీ ఎప్పుడైతే వేదన చెప్తుందో దానికి బలమైనటువంటి కారణం ఉంటుందని ఎన్నిటికో సాక్ష్యాలు అడిగేటటువంటి ఈ చట్టాలు భారత రాజ్యాంగం మౌలిక సూత్రాల్లో గృహహింస విషయంలో మాత్రం దాన్ని అవాయిడ్ చేసింది, దానికి ఎగ్జంప్షన్ ఇచ్చింది. అంటే ఇప్పుడు కామేశ్వర్ గారు చెప్పేది అబద్ధమా నిజమా అంటే దానికి సాక్ష్యం ఏంటి సార్? భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఆ 4 గోడల మధ్య జరిగే వేదన కానీ రోదనలు కానీ సాక్ష్యం అవసరం లేదు. స్త్రీ చెప్తున్నటువంటి దానికి విలువ ఇవ్వాలి. ఆ విలువని కూడా వెంటనే శిక్షించమని కూడా చెప్పట్లే, కౌన్సిలింగ్ ఇస్తారు. సర్కమ్స్టెన్స్ కనిపిస్తున్నప్పుడు ఆమెటువంటి వేదన చివరికి ఏదైనా సరే ఏ రకంగా వేధించిన కట్నం చేయలేదనో, పోడాల్సిన విషయంలో పోడకపోవడమో, ఆమెను ఆత్మన్యూనతలకు లోన్ చేయడం కానీ, క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ, వాళ్ళ పొంటిట్టి వాళ్ళని తిట్టడం కానీ ఇవన్నీ కూడా నేరంగానే పరిగణిస్తుంది. ఇన్ని చెప్తున్నట్టు కామేశ్వర విషయం చూస్తే ఈయన ఒక గృహహింస ఖచ్చితంగా ఉంది. కాకపోతే వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్ తీసుకున్నారా, నన్ను హింసించారు అని చెప్తా ఉంది. శారీరకంగా హింసించారు అని ఎక్కడన్నా మాట్లాడలేదు. ఆమె కొన్ని పదాలు వాడింది, స్కూటర్ మీద తీసుకువెళ్ళలేదు, కొన్ని పదాలు వాడింది, చాలా విషయాలు వాడింది. కొన్ని ఆమె ఏం చెప్పుకొస్తుంది అంటే, నేను కొన్ని చెప్పలేనండి, మనం మౌలికంగా మాట్లాడినప్పుడు ఏదంటే చెప్తాను కానీ వీడియోలో చెప్పలేనంటే స్పష్టంగా చెప్తా ఉంది. కొన్ని ఆధారాలతో సహా చెప్తాను అంటా ఉంది. అంటే ఆమె మొత్తం ఏం జరిగింది, దాంట్లో ఏ విధంగా కొట్టాడు, మోడ్ ఆఫ్ క్రైమ్ చెప్పదలుచుకోలేదు ఆమె, బట్ అతను క్రిమినల్ అని చెప్పదలుచుకుంది. మోడ్ ఆఫ్ క్రైమ్ కాదు, ఆమె ఇంపార్టెన్స్ ఇస్తలేదు. ఇట్లా ఎందుకు చెప్తున్నది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎన్నాళ్ళు మౌనంగా ఉండి సరే సార్ చెప్తున్నా కానీ ఇన్నాళ్ళు కూడా చాలామందికి గరికపాటికి ఇన్ని పెళ్ళైనా కూడా ఎవరికి తెలియదు, అని అలాంటి వాడని కూడా తెలియదు. కాకపోతే కోపిష్టను, అహంకారాను కొన్ని సంఘటనల ద్వారా మనం అనుకుంటా ఉన్నాం. ఆయన ఎదిగిన కొద్దిగా వదగాల్సింది పోయి ఆయన అహం కూడా ఉంది, అవి కూడా చెప్తాను ఒకటి. అయితే అట్లానే అనుకున్నాం కానీ ఒక స్త్రీ పట్ల ఈయనకు గౌరవం లేదు. సొంత భార్యను కూడా యాక్చువల్గా ఇప్పుడేంటే సొంత భార్య కూడా కాదు, లాక్కొచ్చుకున్న భార్య. ఆమె వచ్చినప్పుడు ఆమెకి ఎలా ఉందో మభ్యపెట్టి, సహజంగా స్త్రీ అనే ఆమె ఎంత తెలివిగలదైనా కొన్ని విషయాల్లో ఆమె కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఎంతైనా ఆమె చెప్తాను, ఆమె చెప్పుడు మాటలకు ఒక ఎఫెక్షన్కు అని భార్యగా ఎవరు ఊహించలేదు. నేను అదే ఎట్లా చెప్తున్నానంటే, ఎంత ప్రలోభ పెడితే ఆమె వచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఆమె వచ్చింది అనుకుంది, ఆమె ప్రలోభ పెట్టిందని, మరి ఈయన ఇంకితం ఏమైపోయింది? ఈయన మన కుటుంబం అంతా కూడా ఆధ్యాత్మిక కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం, ప్రవచన కుటుంబాలు. మరి అది ఎట్లా సహేతుకం అని అనుకున్నాడు? ఆమె నుండవచ్చు. అంటే శ్రీరాముడి మన రామాయణంలో స్పష్టంగా చెప్తుంది, భరతుడు రాముడు సీతాదేవి నగలు చూపించినప్పుడు లక్ష్మణుడు గుర్తుపట్టాడు ఫస్ట్, కానీ కాలుమెట్టలు చూపించినప్పుడు సీతయ్య అండి వదిన గారి అని చెప్తాడు. అంటే వదిన పట్ల అంకిత భావం ఉండాలి. ఆ గౌరవం లేనటువంటి నీచ నికృష్టుడిగా కనిపిస్తూ ఉంది. ఇంకా దానికి సమర్థించుకుంటున్నారు చాలామంది. ఆమె కామేశ్వరి కాబట్టి ఆమె వలలు వేసుకుందాం, ఆమె వేసుకుంటూ ఉండవచ్చేమో, మరి ఈయన బుద్ధి ఏమైంది?
సరే వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేసుకున్నారంటున్నారు. మళ్ళీ ఆమె ఈయన ఉన్నప్పుడు వెళ్ళిందా, విడిపించిన తర్వాత ఇంకోరితో వెళ్ళిందా అనేది వేరే, అది చర్చ సమస్య కాదు. ఇక్కడ గరికపాటి ఆయన మీద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, దీని వెనక రాజకీయ కారణాలని కొంతమంది చెప్తా ఉన్నారు. అది కూడా ఉంది. ఆయన కూడా స్పిరిచువల్ టూరిజం ఇన్ఛార్జ్ చేస్తున్నారు, అందుకే ఈ టైంలో ఇంత స్థాయి వచ్చిన తర్వాతే ఎవరో మాట్లాడిస్తున్నారు కామేశ్వరి గారితో అంటున్నారు. అది వాస్తవానికి అనుకుంటున్నాం, కానీ ఇది జరగడానికి మనం ఏదనుకున్న మన ఇండియన్లో జర్నలిజం ఉన్నాం కాబట్టి ఇన్వెస్టిగేషన్ కూడా ఇంపార్టెంట్, టైం పీరియడికల్గా మేము చూస్తాం. ఇది వాస్తవమా అవాస్తవమా తర్వాత, కానీ ఈ మాటని ఎలా చూస్తారు? అది విన్నాం కాబట్టి నిజమా కాదని శోధించుకోవాల్సిన ధర్మం కూడా మాకు ఉంటుంది. శోధించాం. ఇది వాస్తవంగా ఆమె ఎప్పుడు 9 నెలల కింద పెట్టిన వీడియో, అప్పుడు లేదు మరి ఈయనకి పోస్ట్ వస్తున్న విషయం, కానీ తెలంగాణ ప్రభుత్వం ఆయనకి ఏదో ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఇచ్చేది ఆంధ్ర ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం. ఆయనకు నిన్నటి ఫిలిం అల్లు అర్జున్ గారి ఇష్యూలో రేవంత్ రెడ్డి గారు ఫిలిం డిబేట్లో జరుగుతున్నప్పుడు మాకు ఈ తెలంగాణ రాష్ట్రం ఫిలిం హబ్ ఒకటి చేస్తున్నాము, ఫిల్మ్ టూరిజం కావాలి మాకు, ఇంకోటి స్పిరిచువల్ టూరిజం కావాలి, హబ్కు చేస్తున్నాం, దానికి గరికపాటి గారిని ఏదో చేయాలనుకుంటున్నామని ఇండైరెక్ట్గా ఏదో అన్నాడట్టుగా సమాచారం. గరికపాటిని ఎందుకు తీసుకున్నారో కూడా నేను విశ్లేషించి చెప్తాను. ఎవరైతే కేసీఆర్ను విమర్శిస్తారో, కేసీఆర్ ఎవరినైతే తృణీకరించాడో, కేసీఆర్ని ఎవరైతే తిట్టాడో, కేసీఆర్ ఏం చేశాడో వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నామైనా మనం చూస్తూ ఉన్నాం. అంజశ్రీ గారి నుంచి అంటే కేసీఆర్ ఎవరు తిట్టినా సరే వాళ్ళని దగ్గర తీసి, ఎందుకు అంటే కేసీఆర్ గారిని తెలుగు మహాసభలు ప్రపంచ మహాసభలు చేశాడు కేసీఆర్ 2014 తర్వాత మేబీ 15-16లో చేశాడు, నభూతో నా భవిష్యత్తుగా చేశాడు. అంటే మనం చూస్తూ ఉన్నాం పరిపాలించడంలో ఆంధ్రోళన మీద ఏదో దాడులు చేస్తా ఉన్నా కూడా అదేమీ లేకుండా జనరంజకంగా పరిపాలిస్తున్నప్పుడు అందులో భాగంగా తెలుగు మహాసభ చేస్తూ నభూతో నా భవిష్యత్తు చేశాడు, అందరినీ పిలిచాడు. నేను అదే చెప్తున్నా, అందరినీ పిలిస్తే అందులో ఈయనను కూడా గరికపాటి గారు కూడా సముచితంగా గౌరవించి పిలిస్తే ఆయన చంద్రబాబు నాయుడు పిలవలేదు, ఇది తెలుగు సభయే కాదు, తెలుగు సభకు చంద్రబాబు నాయుడు ఎందుకు పిలవాలి? ఆయన తెలుగు పండితుడా చంద్రబాబు నాయుడు ఏమన్నా తెలుగు ఐకాన్? అలాంటి మాటలు గరికపాటి చాలానే మాట్లాడారు. అదే కదా నేను అనేది. అదే ఇప్పుడు గరికపాటి గారు స్పిరిచువల్గా ఇవ్వడానికి ఆయనకే ఎందుకు అర్హత ఉంది అంటే కేసీఆర్ని విమర్శించాడు కాబట్టి, అంతేగా రేవంత్ రెడ్డికి ఇంకోటి లేదు ఆయనకు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఈ గరికపాటి సెలెక్ట్ చేసుకుంది కాబట్టి కామేశ్వర్ గారిని తెర మీదకి తీసుకొచ్చి ఆయనకి ఏ పోస్ట్ ఇవ్వకుండా చేస్తున్నారని, కానీ కామేశ్వర్ గారు 9 మాసాల కిందనే అన్నది చేసింది కాబట్టి దానికి దీనికి పొంతన లేదనే నా ఉద్దేశం. ప్రసాద్ గారు, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా మీరు ఒక మాటగా ఆన్సర్ చేయాలి. లోపల పిశాచి ఉన్నాడు గరికపాటి లోపల, ఆయన మొదటి భార్య ఈ వ్యాఖ్యలు చేసింది అంటే దీన్ని బ్రీఫ్గా ఎలా చెప్తారు, ఎలా చూడాలి అసలు? ఒక స్త్రీ బయటకు వచ్చి భర్త గురించి ఇలా మాట్లాడడం గరికపాటి గారికే కాదండి, ప్రతి మనిషికి లోపల పిశాచి ఉంటాడు. భార్యకి భర్తకి ఇద్దరికినా? భార్యకి భర్తకి ప్రతి మనిషికి ఉంటాడు. అయితే ఆ పిశాచిని పైకి లేవకుండా చేసేది వివేకం. ఓకే, ఆ వివేకం అనేది మనకి ఆ టైంలో మనకి